తెలంగాణ వర్షాకాల సమావేశాలు హాట్గా సాగుతున్నాయి. రుణమాఫీపై స్పష్టతకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. నిన్న రుణమాఫీకి సంబంధించిన చర్చల్లో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో విపక్ష నేతలు సభలోనే బైఠాయించారు. సభ వాయిదా పడ్డా అక్కడి నుంచి కదలలేదు. చివరకు మార్షల్స్ వారిని బయటకు తీసుకొచ్చారు. అనుకున్నట్లుగానే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సెగలు రేపుతున్నాయి. ముఖ్యంగా రైతు ఆత్మహత్యలు, రుణమాఫీలపై సభ అట్టుడుగుతోంది. సభలో నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో విపక్ష సభ్యులు సభలో ఆందోళన చేపట్టారు. అంతేకాదు సభలోనే బైఠాయించారు. సభ వాయిదా పడిన తర్వాత కూడా ఆందోళన కొనసాగించారు. ఒక టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాల నేతలు బైఠాయిస్తే మరోపక్క మంత్రులు హరీష్ రావు ఛాంబర్లో సమావేశమయ్యారు. విపక్ష సభ్యుల నిరసనపై చర్చించారు. చివరకు విపక్ష నేతలను మార్షల్స్ బలవంతంగా బయటకు పంపారు. మంత్రుల ప్రవేశ ద్వారా వారిని తీసుకురావడాన్ని నేతలు వ్యతిరేకించారు. కాసేపు అక్కడే ఆందోళనకు దిగారు. పోలీసుల రంగప్రవేశం చేసి ప్రత్యేక వాహనాల్లో విపక్ష నేతల్ని ఎమ్మెల్యే క్వార్టర్స్కు తరలించారు.